హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ పులుసు ఎలా చేయాలనో శనగబేడలతో కలిపి చూపిస్తాను అన్నమాట. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకొని, ఎర్రగడ్డలు 4 టమోటాలు, నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీ వరకు వేస్తున్నానండి. చూస్తారు కదా, హాఫ్ క్యాబేజీ ఇలా తరిగి పెట్టుకోవాలి. శనగబేడలు ఇట్లా 2 అవర్స్ ముందు ఒక పిరికెడు శనగబేడలు నానబెట్టుకోవాలి. రాత్రులు అట్లా నానబెట్టుకోకూడదు, అలా ఎక్కువ నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా పొద్దున్నే వంట చేసేదానికి ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే చాలు. నూనె కాగిన తర్వాత ఫస్ట్ ఎర్రగడ్డలు, ఇలాగా ఎర్రగడ్డలు వేగిన తర్వాత దీంట్లో తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కానీ 2 గంటలు తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. ఎప్పుడు కూడా ఎర్రగడ్డలు వేగినాకే తెల్లగడ్డ పేస్ట్ వేయాలి. చాలా మంది తెలియక ముందు తెల్లగడ్డలు పేస్ట్ వేసి అల్లం వేగినాక ఎర్రగడ్డ వేస్తారు. అలాగ వేస్తే అది టేస్ట్ బాగుంటుంది. తెల్లగడ్డ పేస్ట్ ఇలా వేగాక టమోటాస్ వేసుకోవాలి. 2 పెద్ద టమోటాస్ వేస్తాను. హాఫ్ కేజీ క్యాబేజీకి, ఒక పిరికెడు శనగబేడలకి 2 పెద్ద టమోటాస్ వేస్తాను. దీన్ని కూడా బాగా మగ్గించాలి. ఇలాగ టమాటో బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి. ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేస్తే హెల్త్కి మంచిది కాదు, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకుండా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిలోనే 2 చెక్క లవంగాలు వేస్తాం. నూనెలో వేయలేదండి, కొన్నిటికి నూనెలో వేయాలి, కొన్నిటికి దీంట్లో వేయాలి. 2 చెక్క లవంగాలు, ముందుగా నానబెట్టుకున్న శనగబేడలు అండి. నీళ్లు వంచేసుకొని శనగబేడలు వేసుకుంటున్నాను. ఇది చపాతీలకు కూడా చాలా ఎక్కువ బాగుంటుంది. పూర్ణలాగా చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చపాతీకి, పూరీకి, అన్నానికి కూడా బాగుంటుంది. చపాతీకి ఇంకా ఎక్కువ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు శనగబేడలు వేసాను. ఇప్పుడు క్యాబేజీ కూడా వేస్తాను. వీటిని ఒక 5 మినిట్స్ పాటు బాగా అట్లే మగ్గనిద్దామండి. ఇప్పుడు పళ్ళు వేసుకున్నాము. పసుపు 1 చిటికెడు, గరం మసాలా 1 చిటికెడు, ధనియాల పొడి 1 స్పూను, అలాగే మిరప్పొడి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ, మీడియంగా తినే వాళ్ళకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఉప్పు కూడా వేసేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇలా బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగంతా బాగా మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటాం. ఒక గ్లాస్
కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు లేదా 5 విజిల్లు రానేస్తాం. 5 విజిల్స్ తర్వాత తీసేసాను అన్నమాట. ఇప్పుడు చూడండి క్యాబేజీ కూర ఎంత బాగుందో, ఎక్కువ చిక్కగా లేకుండా కూర్మా లాగా చపాతీలోకి చాలా బాగుంటుందండి. అన్నంలోకి కూడా బాగుంటుంది. శనగబ్యాళ్ళు మరీ మెత్తగా ఉడకకూడదు అన్నమాట, ఉడకాలి కానీ ఎక్కువ ఇది అవ్వకూడదు. చూడండి.